చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరుస్తూ ఫోటోలు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు 11 గంటల పాటు విచారించారు. అనుచిత పోస్టింగుల వెనుక ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించని రామ్ గోపాల్ వర్మ తెలియదు, గుర్తులేదు, పరిచయం లేదంటూ సమాధానాలు ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారులు ఆర్జీబీ ఫోన్ను సీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న తొలిసారి విచారణకు హాజరైన వర్మ తదుపరి విచారణకు సహకరిస్తానని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత తనపై అన్యాయంగా కేసు పెట్టారని, కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలని ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్ శ్రీకాంత్ బాబు జూలై 22న వాట్సాప్లో నోటీసులు పంపారు. దీంతో మంగళవారం ఒంగోలు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సుమారు 60 ప్రశ్నలను దర్యాప్తు అధికారి సంధించారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్తో వర్మకు ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.